ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, నార్మల్గా అబ్బాయిలందరూ కూడా నిద్రలో వీర్యం పడిపోతుంది అనేసి చాలామంది ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయటం, లేకపోతే దానివల్ల ఏంటి ప్రాబ్లమ్స్ అన్నది ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందా అనేది చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది అయితే చాలామంది గూగుల్లో కూడా సెర్చ్ చేసే టాపిక్ అండి. అంటే నిద్రలో వీర్యం పట్టడం వల్ల ఏంటి నష్టం, ఏంటి లాభం అన్నది చాలామందికి తెలీదు. అదేదైనా ప్రాబ్లమా, రెక్టిఫై అవుతుందా లేదా అన్నది చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఈ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఇవ్వడానికైతే ఈ వీడియోని అయితే ప్రజెంట్ చేస్తున్నాం. సో ఎండ్ దాకా స్కిప్ చేసేయకుండా చూడండి. ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడితే కనుక షేర్ చేయటం అసలు మర్చిపోకండి. సో నార్మల్గా ఏంటంటే అబ్బాయిలందరూ కూడా వీర్యం క్లైమాక్స్ స్టేజ్లో రిలీజ్ చేయటం అన్నది కామన్ విషయం. కానీ చాలామందికి నిద్రలో అంటే నిద్రపోతున్నప్పుడు వీర్యం లీక్ అయిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళు వేసుకున్న ప్యాంటీ కానీ, లేకపోతే వాళ్ళు వేసుకున్న చెడ్డీ కానీ ఏదైనా కూడా వీర్యంతోటి తడిసిపోతుంటుందనమాట. అంటే ఆ వీర్యం అన్నది రిలీజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది? ఇది ఇలా ఆటోమేటిక్‌గా జరిగిపోవటం వల్ల ఏదైనా ప్రాబ్లమా అంటే, అస్తమాటికి జరగటం అన్నది జరిగితే కనుక ఖచ్చితంగా మీరు డాక్టర్‌కి కన్సల్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఎందుకంటే వన్స్ ఇన్ ఏ వైల్ ఇది జరగటం అనేది కామన్. ఎందుకంటే అబ్బాయిలు ఎవరికైనా కూడా మూడొచ్చి ఫీలింగ్స్ అన్నది వస్తే గనక ఖచ్చితంగా అది నిద్దట్లో వాళ్ళు సెక్స్ చేస్తున్నట్టు కొంతమందికి కలలొస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు వాళ్ళ పార్ట్నర్‌కి దూరంగా ఉన్నా, లేకపోతే వాళ్ళకి మ్యారేజ్ అవ్వకుండానే ఫీలింగ్స్ వస్తున్నా, సో వాళ్ళు కొంతమందిని ఇమాజిన్ చేసుకుంటూ వాళ్ళు ఫీల్ అవుతున్నా కూడా వాళ్ళతోటి వాళ్ళు ఇంటర్‌కోర్స్‌లో పాల్గొన్నట్టు ఒక కల అన్నది ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. సో అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆ ఇమాజినేషన్‌లోనే వీర్యం అన్నది రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అది పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏమీ కాదు. కానీ అస్తమాటికి ఇదే జరుగుతుంది. అంటే రెగ్యులర్‌గా వాళ్ళకి జస్ట్ చిన్న రొమాంటిక్ ఫీలింగ్స్ వచ్చినా నిద్దట్లో వీర్యం అనేది జరిగిపోతుంది, పడిపోతుంది అనుకుంటే గనక ఖచ్చితంగా మీరైతే డాక్టర్‌నైతే కన్సల్ట్ చేయాలి. అంటే ఇదేమి పెద్ద రెక్టిఫై చేయలేని ప్రాబ్లమ్ అయితే కాదు. కానీ అలా అని నిర్లక్ష్యం చేసే ప్రాబ్లమ్ కూడా కాదు. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న డెలికేట్ ఇష్యూసే చాలా తర్వాత కాంప్లికేట్ అయిపోయి మందులు అవి కూడా వేసుకున్నా కూడా తగ్గని పరిస్థితికొచ్చేస్తుందనమాట. ఎందుకంటే చాలామందికి ఇది నిద్దట్లో వీర్యం పడిపోవడం అన్నది కామన్ విషయమే, కానీ అది ఒక చిన్న విషయమే పెద్ద ప్రాబ్లమ్ అయిపోయి రెక్టిఫై అవ్వటానికి చాలా టైం పట్టే అవకాశం కూడా చాలా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ పార్ట్నర్ దగ్గర తలదించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఏం జరుగుతుంది ఏంటి అన్నది తెలీదు కదా! సో అందుకని ఏంటంటే చాలామంది ఇదేమీ నెగ్లెక్ట్ చేయొద్దండి. కాకపోతే చెప్పాను కదా! ఇలా ఎప్పుడైనా మీరు మంచి రొమాంటిక్ సాంగ్స్ చూసినా, రొమాంటిక్ వీడియోస్ చూసినా, లేకపోతే ఎవరినైనా ఇమాజిన్ చేసుకుంటూ మీరు ఇంటర్‌కోర్స్‌లో పాల్గొన్నట్టు మీకు ఏదైనా ఇమాజినేషన్‌లోనో, కలలోనో వస్తే ఎప్పుడో వన్స్ ఇన్ ఎ వైల్ ఇలా జరుగుతుంటే మాత్రం అదేమీ పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం కాదు. ఎందుకంటే మనిషి అన్నాక కలగనటం మామూలే. ఇలాంటి ఎంజాయ్‌మెంట్స్ అన్నవి మనం ఊహించుకోవటం కామనే. సో, అలాంటప్పుడు కొంచెం ఫ్లూయిడ్స్ అన్నవి రిలీజ్ అవ్వటం అది అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా కామన్ విషయమే కాబట్టి అదేమీ పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం కాదు. కానీ చాలామంది ఏంటంటే ఇదేదో పెద్ద విషయము అన్నట్టు చాలా ఫీల్ అయిపోతుంటారు. కానీ రెగ్యులర్‌గా ఇలాగే రోజు జరుగుతుంది లేదా అస్తమాటికి తరచూ జరుగుతుంది అంటే గనక ఖచ్చితంగా వాళ్ళు రెక్టిఫై చేసుకోవడానికైతే ట్రై చేయండి. డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. మీ అంతట మీరు ఏది మందులు కానీ అలాంటివేమీ వాడొద్దు. ఎందుకంటే అలా ఏదైనా వాడితే గనక ఖచ్చితంగా అది మళ్ళీ రివర్స్ ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటివన్నీ చిన్న చిన్న డెలికేట్ ఇష్యూస్ కదా! మీరు కన్సల్ట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా ఒక డాక్టర్‌ని కన్సల్ట్ చేసి ఆ మెడిసిన్స్ ఏవైతే తీసుకుంటే అది రెక్టిఫై అవుతుందో అదే వాడండి. సొంతంగా మీరు ఎవరో ఏదో చెప్పారని వాడితే గనక ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా మళ్ళీ చాలా కాంప్లికేట్ అయితే గనక టోటల్ లైఫ్ అన్నది స్పాయిల్ అవుతుంది. అందుకని ఎవరు రిస్క్ తీసుకోవద్దు. సో ఇలా ఏదైనా తరచూ జరుగుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ చేసి ఒకసారి మీరు మెడికేట్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. కీప్ వాచింగ్. బై బై. టేక్ కేర్.